ఇంతకీ ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం మనము ఈసారి? We're traveling into a new country. It's going to take a 5-hour drive. It's so long. That's what we packed. ఐర్లాండ్కి వెళ్తున్నాము. Yeah, but this is also brought a charger. Yes, but this is Hall side and this is my side. ఓకే. ఐర్లాండ్లో ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా మీకు? Where? రింగ్ ఆఫ్ కేర్లీకి వెళ్తున్నాం మనం. ఎక్కడికి వెళ్తున్నాం? రింగ్ ఆఫ్ కేర్లీ. అది 1 day డ్రైవ్ అన్నమాట, అరౌండ్ ద రింగ్ అన్నమాట. ఓకే, see you later. ఇది మేము స్టే చేసిన హోటల్ ఓల్డ్ వైల్డ్ లాడ్జ్. విండోలో నుంచి బ్యూటిఫుల్ వ్యూ. కిడ్స్ ఆర్ ఎంజాయింగ్. వావ్. Going to Torque waterfalls. Wow. And there's rainbows on it. Rainbows కూడా ఉన్నాయి. సన్ గ్లాసెస్ బలూన్. వావ్, పండు వ్యూ చూడు ఎంత బాగుందో. యాక్చువల్గా పార్కింగ్ ఇక్కడ చేసుకొని దానికి ఆపోజిట్లోనే మనకు వాక్ ఉందన్నమాట. సౌండ్ వినపడుతుంది. యా షూర్ నాన్న. సౌండ్ వినపడుతుందా వాటర్ పార్క్కి? ఇదిగో రాజు టాక్ వాటర్ ఫాల్. ఇదిగో డైరెక్షన్ చూడు. చూసా అక్కడ డైరెక్షన్స్ ఇచ్చున్నాడు మనకి. టాక్ నో బీ కేర్ఫుల్. మనము జర్నీ చేయాలి. నువ్వు ట్రిప్ పడ్డావంటూ ఎక్కడికి ఉండదు. ఇగో ఇగో కనపడుతుంది ఇక్కడ. ఏం రాస్తున్నారు ఇక్కడ? టార్క్ వాటర్ ఫాల్ అని కనపడుతుందా? వావ్, సౌండ్ వినపడుతుందా నీకు? ఇది నిల్చుకో, పిక్చర్ తీస్తా. పండు పండు బెంచెస్ పాచి పట్టిందన్న ట్రీకి. బ్యూటిఫుల్. అజ్జులో వెళ్ళొద్దు నాన్న, పడిపోతావు. చూడు ఎంత లోయగా చూసావా? కింద వాటర్లో ఉంటాం మనం స్లిప్ అయ్యామంటే. If you guys were in this forest waterfall place, you have to be really careful, guys. అవును నాన్న, మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే స్లిప్ అయ్యామనుకో కింద ఉంటాం వాటర్లో. చెప్పు నాని. ఎస్ నాన్న, నీ గ్లాసెస్ రెయిన్బో అని తెలుసు. అక్కడ చూసావు వాటర్ ఎంత బిగ్ ఉందో. ఇంత స్టీప్గా ఉంది. మమ్మీ హోల్డ్ చేసేది పండు ఏంటని? యా, ఇఫ్ యూ క్రాస్ దిస్ వన్ విల్ గో టు ద గ్రౌండ్. బీ కేర్ఫుల్ చైత్ర. స్టెప్స్ దిగేటప్పుడు బీ కేర్ఫుల్. ఓకే, స్టెప్స్ స్లిప్పరీగా ఉన్నాయంట. బీ కేర్ఫుల్ దిగేటప్పుడు. ఓకే, వెరీ గుడ్. నో, ఆల్మోస్ట్ డన్ నాన్న. పదా, ఇంకా డౌన్ ఉంది కదా చైత్ర, వస్తానే ఉంది డౌన్ స్టీప్. స్టెప్స్ అగైన్, సేఫ్ అగైన్. వెళ్ళు, నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు. వెళ్ళొచ్చు. జాగ్రత్తగా నడవాలి నాన్న. చూసావు కదా ఎంత ఉందో లోయ. లాట్ మోర్ స్టెప్స్. బ్యూటీ ప్లేసెస్ కి ఎప్పుడు అంతే నాన్న, ఎక్కువ వాక్ ఉంటుంది. కనబడుతుంది, వచ్చేసాం పండి. అది అక్కడే వాటర్ ఫాల్స్ ఉంది. ఎంత మంచి. చెప్పండి. My teacher in school, it's called Mrs. Madder. She said when people chop a tree, they just, the people below them just put seeds again, tree seeds, and then that's why they'll be nice to the tree. They'll cut in the tree that looks bad, and then just to do it with another tree to look good again. The teacher said
That Okay. to me. ఓకే. And that should go that. So that's why we call it and go to another tree. ఓకే. లో చిత్రాల చికి మమ్మీ భయం. ఇదే బ్యూటిఫుల్ టార్క్ వాటర్ ఫాల్. చాలా అందంగా ఉంది అసలు వ్యూ డైరెక్ట్గా చూస్తే. సో బ్యూటిఫుల్. యాక్చువల్గా టార్క్ అంటే ఐరిష్ ట్రాన్స్లేషన్ మీనింగ్ ఏంటంటే అడవి పంది అనమాట. ఫన్నీగా ఉంది కదా నేమ్ చూపించడానికి. యాక్చువల్గా ఈ నేమ్ పెట్టడానికి కూడా ఒక స్టోరీ ఉంది మనకి యాక్చువల్గా ఐరిష్లో. స్టోరీ ఏంటంటే ఒక లెజెండరీ ఐరిష్ వారియర్ ఉండేవారు. అతని పేరు ఫియోనా మెక్కిమ్హిల్. అతను యాక్చువల్గా ఒకరోజు హంటింగ్కి వచ్చినప్పుడు తన గోల్డెన్ స్పియర్తో ఒక మ్యాజికల్ అడవి పందిని ఈ మౌంటైన్స్లో చంపేశాడు. అందుకని చెప్పి అప్పటి నుంచి దీనికి టార్క్ మౌంటైన్స్, టార్క్ వాటర్ ఫాల్ అని పేరు వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా కిలర్ని అని చెప్పేసి ఒక ప్లేస్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కిలర్ని అనే ప్లేస్ మనకి ఐర్లాండ్లో ఉంటుంది. మనం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అరౌండ్ 20 మినిట్స్ వాక్ మనం డౌన్కి రావాలి. తర్వాత అప్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ లైక్ స్టీప్గా ఉంటుంది కాబట్టి ఒక 30 మినిట్స్ పడుతుంది. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా బాగుంది అసలు. పిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉంది ఆ ప్లేస్. అక్కడికి వెళ్ళడం కష్టం నాన్న. డాడీ తీసుకురా వెళ్తే మనం. హలో పండు. కాలేదు కదా భయమా? సేఫ్ కాదు నాన్న. చూడంతా ఇదిగా ఉంది, స్టీప్గా ఉంది. ఓకే అక్కని తీసుకొని వచ్చా అందుకే. హర్షిని జస్ట్ లుక్. అక్కడ దగ్గర చర్చిని పెట్టే తింటే. యా దట్స్ ఆల్. యా గోడ్ ఉండొచ్చు. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. సౌండ్ చూడు ఎంత కూల్గా ఉందో అసలు. ఓకే వావ్ చూడు పండు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో బ్యూటిఫుల్ పండు. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇది నేచర్. కొండలు కోనలు. ఈ రోడ్ కూడా చూస్తుంటే మన తిరుపతి గుర్తొస్తా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అన్నాను. చూపిస్తాను నాని నాని నాని. చెప్పండు వాటర్ ఫాల్ ఎలా ఉంది పండు? సో వండర్ఫుల్. ఇప్పుడు కొండలు ఎలా ఉన్నాయి? మౌంటైన్స్ అన్ని చూసాను. కొండలు ఎలా ఉన్నాయి పండు? హర్షిని ఇక్కడ యాక్చువల్గా క్యూన్ విక్టోరియా లేడీస్ అంతా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళంట. క్యూన్ విక్టోరియా బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే అందుకే దీనికి లేడీస్ వ్యూ అనే నేమ్. ఇప్పుడు మనం ఉన్నాం లేడీస్ వ్యూ పాయింట్లో. హెయిర్ బ్యాండ్ దొరికిందా? నిల్చుకోపండు అక్క దగ్గర. పడిపోతే వద్దు 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 వద్దు. లేడీస్ వ్యూ క్లాస్లో తీసుకున్నావా ఫుడ్ స్నాక్స్? వెరీ గుడ్. రూఫ్ టెర్రస్ అంట ఈ క్లాస్లో వ్యూ ఎంజాయ్ చేయడానికి.
వావ్, ఇక్కడ చూడొచ్చింది. నైస్ వ్యూ పండు. చైత్ర ఎలా ఉంది నాన్న వ్యూ? కేఫ్లో మంచిగా కూర్చొని అండ్ స్నాక్స్ తింటూ వ్యూ చూస్తే వావ్ బ్యూటిఫుల్. వెళ్దాం వర్షిని, వెళ్ళుకో. ఐస్ క్రీమ్ కాదు, అది బటర్ బేబీ. ఏమి కాదు. It's like we're going into a forest. It's like you're going into a forest? Yes. Okay. Funny? Tickly? Wow. Beautiful view? Come on. What is the noise? That's all insects. It's common in nature, right? Insects అనేవి కామన్గా ఉంటాయి, వాటికి అఫ్రైడ్ అవ్వకూడదు. ఓకే, వాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాక్ చేయి, పడిపోకుండా. ఓకే, పద. అదిగో డాడీ అక్కడ, పద. జంప్ దిగ్గలుతావా? మమ్మీ హోల్డ్ చేస్తుందండి. దిగు దిగు, ఇట్స్ ఓకే, దిగు, కూర్చొని దిగు. అది పర్ఫెక్ట్. కదము కొంచెం జరుగు, మమ్మీ కూడా దిగుతుంది. ఇటు నుంచి పద. గుచ్చుకుంటుందా చెట్టు? గుచ్చు మూ. ఇటు నుంచి వెళ్ళిపో, పద. గో. ఇది దూరం నుంచి వెళ్ళి అంతే, పద. గో గో గో. ఇట్లా ఇట్లా పండమ్మా. ఓకే, పద. హర్షిని చూడు ఎక్కడుందో. మంచి వివింగ్. జాగ్రత్త జాగ్రత్త, మమ్మీ వస్తుందండి. దా, వచ్చేసాం పండు. గో, జంప్. ఇటు నుంచి వెళ్ళి పండమ్మా, ఇటు నుంచేదా జంప్ చేయక్కర్లా. మనం ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. రూట్లో యాక్చువల్గా ఇంకొక రూట్ కట్ అవుతుంది, అది మోలిస్ గ్యాప్ అని చెప్పేసి. అక్కడంతా బ్లాక్ వ్యాలీస్, చాలా సీనిక్ అనమాట. కొండ మీద నుంచి ట్రావెల్ చేస్తాము. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ లైక్ ఇక్కడ ఒక పిక్చర్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓ ల్యాంప్స్ ఉన్నాయా? ఓ అక్కడ షీప్స్ తింటూ ఉన్నాయి. బువ్వా, షీప్స్ బూ తింటూ ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ స్టాప్ చేసిన ప్లేస్ క్యాన్మేర్. యాక్చువల్గా ఇది ఒక స్మాల్ బ్యూటిఫుల్ విలేజ్. మనం దీంట్లో కొన్ని ప్లేసెస్ విజిట్ అవుతున్నాం. అది స్టోన్ సర్కిల్, వన్ ఆఫ్ ద ప్లేస్. స్టోన్ సర్కిల్ 300 సంవత్సరాల కిందట కట్టింది, 3000 years బ్యాక్ కట్టింది. ఈ స్టోన్ సర్కిల్ దగ్గర ప్రీస్ట్లు పూజలు చేసేవాళ్ళు అని చెప్పి స్టోరీస్ ఉన్నాయంట. అందుకని ఈ స్టోన్స్ని ఎవరు టచ్ చేయరు. యాక్చువల్గా ఇక్కడికి ప్రతి ఇయర్ విజిట్ చేసిన వాళ్ళకి సమ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతాయంట. చూసారు, ఈ ట్రీ అంతా మొత్తం నేమ్స్ రాసుకొని ఉన్నారు. హలో పండు, దా ఫోర్ట్కి వెళ్దాం.
స్టోన్ ఫోర్ట్ పండు అది. వెళ్దాం అక్కడికి. ఆర్ యూ రెడీ? నిద్రపోయావు బాగా? రింగ్ ఆఫ్ కెర్రీ రింగ్లో మనం ఇప్పుడున్న ప్లేసు స్టోన్ ఫ్రంట్. యాక్చువల్గా ఇది 3 miles ఫ్రమ్ సీనం నుంచి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఈ స్టోన్ ఫోర్ట్ వచ్చేసి 300-400 ADలో కట్టినట్టు ఎస్టిమేషన్ అనమాట. లోకల్ కింగ్స్ వాళ్ళంతా కట్టుకున్న ఫోర్ట్ అంట. మేబీ ఈ ఫోర్ట్ మిడిల్లో చిన్న చిన్న హట్స్ వేసుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర నుంచి చూస్తే మనకి అవుటర్ సర్కిల్ అంతా కనపడుతుంది. ఎవరైనా వస్తున్నారా లాంగ్ డిస్టెన్స్ నుంచి, అలాంటివన్నీ కూడా కనబడతాయి యాక్చువల్గా. హాయ్. వా, హలో హర్షిని. వా, మమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. పది కమా బీచ్కి వెళ్దాం దాన్ని. వావ్, కమా. వన్ ఎలా ఉంది బీచ్? తల్ల పోసుకోవద్దు నాని, మనం ఇంకా ట్రిప్పులు తిరగాలి. ఓకే. రింగ్ ఆఫ్ కెర్రీ చుట్టూ చాలా చాలా అందమైన బీచెస్ ఉన్నాయి యాక్చువల్గా. కానీ మనం వాటిలో ఒక టాప్ బీచ్ని ఒకటి చూస్ చేసుకొని కిడ్స్ కొంతసేపు ఆడుకోవడానికి స్టే చేసాం అక్కడ. అది డెన్నెన్ బీచ్. ఇంకా చాలా అందమైన బీచెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ రోజ్ బే బీచ్ ఒకటి, తర్వాత పాక్నాసిలా బీచ్ ఒకటి. అవి ఆన్ ద వేలో మనకి యాక్చువల్గా కనపడింది పాక్నాసిలా బీచ్. యాక్చువల్లీ అక్కడ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బీచ్ వ్యూని. సో బ్యూటిఫుల్ అసలు, నేచరు, కొండలు, బీచ్. వావ్, ఎక్సలెంట్ ప్లేస్. What a beautiful view. వాటర్ విల్లా అనే ప్లేస్ దగ్గర ఒక మంచి సీనిక్ వ్యూ అనమాట. ఎక్సలెంట్ అసలు. ఒక ప్లేస్ని మించి ఒక ప్లేస్ అసలు ఎక్సలెంట్గా ఉంది. చూడాల్సిన ప్లేస్ రింగ్ ఆఫ్ కెర్రీ. క్లిఫ్స్ ఎక్కడికి వెళ్తున్నాం పండి? మనం కెర్రీ క్లిఫ్స్కి వెళ్తున్నాం. ఫార్ అవే ఉన్నా, నువ్వు రన్ చేసి వెళ్ళిపోతున్నావు పండు. మేము స్లోగా నడుచుకుంటూ వస్తున్నాం. పడతావు, జాగ్రత్త. మంచి సన్సెట్.
సన్సెట్ అవుతుంది పండు, When? టైం పడుతుంది. ఇక్కడ లేట్ కదా యూకేలో సన్సెట్. Why? Balford is late. ఇక్కడ లేట్ నాన్న, ఐర్లాండ్ యూకేలో సన్సెట్ లేట్, అందుకే ఇంకా సన్ ఉంది. టైం 7 అయినా. ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతున్న ఐలాండ్ వచ్చి వాలంటీ ఐలాండ్. దీంట్లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, లైక్ లైట్ హౌస్ అని చెప్పి, క్యారల్స్ అని. కానీ మనం ఐలాండ్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ లైక్ బ్రిడ్జ్ నుంచి లుక్ చేసుకొని వచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ టైం 8:30 అయిపోయింది. మన హోటల్ రూమ్కి రిటర్న్ అవ్వాలి, 40 minutes పడుతుంది. ఈ ఐలాండ్లోకి రిటర్న్కి ఇంకొక వే కూడా ఉంది. ఆ వేలో ఏంటంటే ఫెర్రీలో మన కార్ ఎక్కించుకొని ఫెర్రీ మన కార్ని అనదర్ సైడ్కి డ్రాప్ చేస్తుంది అనమాట. మనకి టైం లేదు కాబట్టి జస్ట్ లైక్ బ్యూటిఫుల్ సీనిక్స్ అలా డ్రైవ్లో చూసుకుంటూ వెళ్ళిపోదాం కొంచెం. అందమైన సీనరీస్తో బీచెస్లో సో మెనీ ప్లేసెస్ ఈరోజు చాలా బాగా తిరిగాము. డే 1 అలా ఎండ్ అయింది. ఫుడ్ తీసుకొని ఇంకా హోటల్ రూమ్కి బయలుదేరుతున్నాము. ఇంకా రేపు వచ్చి కిల్లరీలో నేషనల్ పార్క్కి విజిట్ చేద్దాం.